వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ ఛానల్. నేను కృష్ణకుమార్. ఈరోజు విశాఖ నగరంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ వద్ద అనీసా అధికారులు ఒక ఎస్ఐని పట్టుకోవడం జరిగింది. గతంలో ఒక కారు విషయంలో ఈఎంఐ కట్టేందుకు ఇబ్బంది పడ్డ ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్య చేయడానికి కోసం అని చెప్పి ఎస్ఐ హరికృష్ణ అందులో ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ అనీసా అధికారులకు పట్టుబడ్డారు. అయితే ఇదే ఎస్ఐ హరికృష్ణ గతంలో పాయకరావుపేటలో కూడా ఇటువంటివి విషయాల్లోనే ఎక్కువగా పాల్గొనేవాడని, ఎక్కువగా సెటిల్మెంట్లు చేయటం లేదా అధికారం ఉంది అనే అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగపరిచే విషయాలు అయితే చాలా జరిగాయి. ఇప్పుడు మనం మరొక విషయాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ లంచం తీసుకునే వ్యవహారమే కాకుండా తాజాగా నిన్న రాత్రి ఒక వ్యక్తి దగ్గర ఇతను సెల్ ఫోన్ను కూడా లాక్కోవడం జరిగింది. ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడు. ఆ మద్యం సేవించి ఉన్నాడు అనే విషయంలోనే ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా అతని సెల్ ఫోన్ని లాక్కొని రేపు ఉదయాన్నే మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చున్నారు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగింది, రాత్రి ఎస్ఐ హరికృష్ణ గారు ఈయనకి ఎందుకు ఆ మొబైల్ ఫోన్ తీసుకున్నారు అనే విషయాన్ని బాధితుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక్కసారి అసలు రాత్రి ఏ విషయంలో మీ దగ్గర నుంచి మొబైల్ తీసుకోవడం జరిగింది? బయట తాగాను సార్. బయట జస్ట్ అంటే తాగినప్పుడు ఇలా దొరికినప్పుడు పరిగెట్టుకొని వచ్చి పట్టుకున్నారు సార్. పట్టుకున్నప్పుడు ఓకే తీసుకున్నా సరే రేపు నేను కోర్టుకు వెళ్ళి నేను ఫైన్ కట్టేసి నేను తీసుకుంటాను మొబైల్. బట్ ఏంటంటే ఆ ఫోన్లో నాకు జస్ట్ సార్ టూ నెంబర్స్ నోట్ చేసుకొని ఇస్తాను సార్ అని చెప్పాను. ఒక 2 నెంబర్స్ నాకు మార్నింగ్ ఎమర్జెన్సీ సార్. ఇప్పుడు మొబైల్ పట్టుకెళ్ళిపోతే నాకు కాంటాక్ట్స్ పోతాయి. అది అడుగుదామని అంటే కనీసం గ్యాప్ ఇవ్వలేదు. జస్ట్ కొద్ది గట్టి పట్టుకున్నాను. అటు ఇటు లాక్కున్నారు. నేను ఎస్ఐ అని చెప్పినా సరే కొద్దిగా నేను పట్టుకున్నాను సార్. ఒక్క నిమిషం ఆగండి సార్ అంటే నేను ఆయన అడగడం జరిగింది. ఆయన అసలు అవకాశం ఇవ్వలేదు. లాక్కోవడం జరగడం వల్ల అది ఇగోక కింద పెట్టుకొని నా మొబైల్కి అమౌంట్ ఇస్తానని చెప్పి ఈరోజు జరిగిందండి. స్పాట్లో ఫైన్ లాంటిది రాయటం కానీ అలాంటిది ఏమీ చేయలేదా? మీ మొబైల్ మాత్రమే తీసుకున్నారు మీ దగ్గర నుంచి. అంటే అప్పుడు మీకు ఎస్ఐ గారు చెప్పలేదా ఫైన్ కట్టాల్సి ఉంటుంది లేదా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది? అది అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మొబైల్ డైరెక్ట్ లాక్కొని వెళ్ళిపోవడమే. అదే జరిగిందండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మీ ఒక్కరే ఉన్నారండి ఆ సమయంలో? ఇంకా మీ చుట్టూ ఇంకెవరైనా ఉంటారు సార్? మీరు ఒక్కరే ఉన్నారు. అంటే మీరు రన్నింగ్లో ఉండగా పట్టుకోవడం జరిగిందండి? స్టాండింగ్ ఒక షాప్ దగ్గర, కబాబ్ షాప్ దగ్గర జస్ట్ తింటున్నాను. అంటే ఆ సమయంలో మీ చేతిలో ఏమైనా ఉన్నదా? లేదు, చేతిలో ఏం లేదు సార్. కొంచెం అంటే ఇక్కడ నుంచి ఆ మత దూరంలో అక్కడ ఉంది. అది తీసుకొని అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఆ కబాబ్ అన్ని టేస్ట్ చేసుకుంటూ వచ్చి పట్టుకున్నారు. మరి రాత్రి మీరు స్టేషన్కి వచ్చినప్పుడు మీకు ఏమైనా అన్నారా? రాత్రి వచ్చారా మీరు స్టేషన్కి? వచ్చానండి. 11 వరకు ఉన్నాను ఇక్కడ. క్వార్టర్స్ 11 వరకు, పావుతకు 11 వరకు ఉన్నాను. వెయిట్ చేయి మరి కుక్క కంటే హీనంగా చూసారండి అడిగినా సరే. అంటే ఎస్ఐ గారు ఒక్కరే ఉన్నారండి? మిగతా వాళ్ళని ఎవరిని అడిగే? బయట ఉన్నారు. ఎస్ఐ గారు మాత్రం అక్కడ అతను గడికి వెళ్ళి కలిస్తే అంటే బయటికి వెళ్ళి అన్నట్టు మాట్లాడారు. మరి ఆయన పవర్లో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ వైజ్గా ఒక పర్సన్కి మనం వాల్యూ ఇస్తాం కాబట్టి we should listen his word. Then I came back out and started back. మరి మార్నింగ్ వచ్చిన తర్వాత ఏంటి సార్ పరిస్థితి? మార్నింగ్ వచ్చాక ఏమన్నారు? వచ్చాను సార్. నేను మార్నింగ్ ఇక్కడ రాలేదు. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా అంటే నేను ఇక్కడికి వచ్చాక స్లిప్ అనేది రాయించుకున్నాను. ఇలాగా నా మొబైల్ అని పోయిందని స్లిప్ అని రాయించుకున్నాను. ఆ స్లిప్ పట్టుకొని మీరు కోర్టుకు రండి అనేసి ఒక లేడీ కానిస్టేబుల్ చెప్తే ఆ స్లిప్ పట్టుకొని డైరెక్ట్ నేను ఇంటి దగ్గర నుంచి మార్కోల్స్ నుంచి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి నేను ఫైన్ కట్టడం జరిగింది. నాకు రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. అది పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు పెట్టి కేసు రిజిస్టర్లో కూడా ఎంటర్ చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఎవరు తీసుకున్నారు అనేసి రైటర్ గారు అడిగితే ఇలాగ ఎస్ఐ గారు తీసుకుంటారంటే మీ మొబైల్ అంటే ఎస్ఐ గారు వచ్చి అడిగారు. రైటర్ గారు వచ్చి అడిగితే ఈ ఫోన్ నేనేరా నా దగ్గర ఉంది అనేసి ఆయన చెప్పడం, ఈయనకి రైటర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఈలోపు ఈ ఇష్యూ జరిగిందండి. అదే సార్ నా మొబైల్ నాకు అవసరం అని అడుగుతుంటే ఈవినింగ్ రండి ఇష్యూ జరుగుతుంది ఈవినింగ్ రండి అని సార్. ఈ రైటర్ గారు అడిగేసి బయటికి వెళ్ళిపోయిన వెంటనే నా మొబైల్ కావాలంటే ఆయన నన్ను 5,000 అడిగారండి. 5,000 రూపాయలు ఇస్తే మొబైల్ ఇస్తానని చెప్పి అడిగారండి. అంటే కోర్టులో ఫైన్ కట్టినా 5,000 రూపాయలు అడిగారా? అది కోర్టులో కట్టిస్తారు అని చెప్పినా సరే రైటర్ గారు వచ్చి మీ మొబైల్ అక్కడ లేదండి, ప్రతి మొబైల్ అందరి మొబైల్ ఇస్తారండి, మీ మొబైల్ లేదంటే ఎస్ఐ గారి దగ్గరకు వచ్చారు. ఏంటి ఈ మొబైల్ మీరే కదా, అదే మీరు తీసుకున్నారంటే ఈ మొబైల్ నా దగ్గర ఉందిరా అని చెప్పేసి అతను వెళ్ళిపోయారు. రైటర్ గారు వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు సార్ ఇవ్వండి సార్ నాకు చాలా ఎమర్జెన్సీ అంటే 5,000 ఇచ్చి మొబైల్ తీసుకెళ్ళమ్మా అని అన్నారు.
చూసాం కదా ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తికి సంబంధించి రాత్రి ఈ వ్యక్తి మద్యం సేవిస్తూ పట్టుబడిన సంఘటన. అయితే ఈ సంఘటనలో ఈ వ్యక్తి పైన కూడా కక్షా సాధింపు చర్యలాగా పాల్పడ్డటువంటి ఎస్ఐ హరికృష్ణ గారు ఇతన్ని కూడా 5,000 రూపాయలు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగిందని సాక్షాత్తు బాధితుడే చెప్తూ ఉన్నాడు. అలాగే గతంలో కూడా ఎస్ఐ హరికృష్ణ గారి పైన ఇటువంటివి చాలా ఉన్నాయని చెప్పి పాయకరావుపేటలో గతంలో చేసినప్పుడు కూడా ఇటువంటివే ఈయన అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడుతూ ఉన్నాడని చెప్పి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారుల చేతుల్లో హరికృష్ణ ఉన్నారు. ఏసీబీ అధికారిని స్వరూప గారి నేతృత్వంలో ఏసీబీ అధికారులు హరికృష్ణ గారిని పట్టుకోవడం జరిగింది. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, VST న్యూస్, విశాఖపట్నం.